ఇవాళ మనం ఇంట్లోనే బేకరీ స్టైల్ నానకత్తులు హ్యాపీగా చేసుకుందాం. అది కూడా శనగపిండి ఉపయోగించి. ఇందులో కొంచెం కూడా మైదా ఉండదు. సో ఒక ఫుల్ కప్ శనగపిండిని జల్లించుకుందాం. ఈ ఉండలు అవి లేకుండా చక్కగా జల్లించేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోని హాఫ్ కప్ పంచదార వేసి, దాంతోపాటు ఒక 4 యాలకుల తాలూకా గింజలు మాత్రమే, యాలకులు మొత్తం వద్దు, వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇంకా హాఫ్ కప్ నెయ్యి వేసుకోండి, కరిగించిన నెయ్యి. ఇప్పుడు ఏం లేదు, మొత్తం అన్నీ బాగా కలుపుకొని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఆంచి ఫ్లాట్ చేసి నానకత్తుల షేప్లో చేసి మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుంటాం. మీరు ఓవెన్లోనే కాదు, మామూలుగా మనం ఓవెన్ లేకుండా బయట కేక్ చేయడం కూడా ఒక వీడియో పెట్టాను కదా, సేమ్ అదే స్టైల్లో ఇవి మీరు పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఏం కాదు, 15 నిమిషాలు ఉంచితే మీకు అయిపోతుంది. సో పిండిని మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి. చక్కగా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది కొంచెం ఒక 5-6 మినిట్స్ కేటాయించాల్సి వస్తుంది దీనికి. చక్కగా కలుపుకోండి. అసలు ఈ పిండి కలుపుతున్నప్పుడే చాలా మంచి వాసన వస్తుంది అనమాట. యాలకుల పొడి, ఇంకా నెయ్యి, ఇంకా శనగపిండి, ఇవన్నీ కదా, అన్నీ మంచి ఐటమ్సే. ఇంకా మనకి వంటికి కూడా అన్నీ మంచివే. సో చాలా డెలీషియస్గా ఉంటుంది. మీకు తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినా, లేకపోతే ఎవరైనా వచ్చినా ఇట్టే చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదా. సో ఇదిగోండి, పిండి అయిపోయాక నేను చూపించినట్టుగా షేప్ చేసుకోండి నానకత్తుల్ని. అలా కొంచెం ఫ్లాటన్ చేస్తే మనకి ఆ బిస్కెట్ షేప్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఓవెన్ టిన్లోని బేకింగ్ పేపర్ పెట్టి వాటి మీద ఈ బిస్కెట్స్ పెడుతున్నాను అనమాట. సో ఇలానే అన్నీ చేసుకుందాం. మీరు గట్టిగా కూర్చుంటే మీకు ఈ పిండి అది చేయడానికి ఎక్కువ టైం పట్టదు. కలపడానికి మహా అయితే ఒక 10-15 నిమిషాల్లో చక్కగా అయిపోతుంది. ఇంకా పొయ్యి మీద లేకపోతే ఓవెన్ మీద ఒక 15-16 నిమిషాల్లోని కమ్మటి నానకత్తులు వచ్చేస్తాయి. సో చక్కగా చేసుకోవచ్చు. ఇంకా బయట అంత అమౌంట్ పెట్టడమే కాకుండా వాళ్ళు హైజీనిక్గా చేస్తారో లేదో తెలీదు. హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకుని కావాలన్నప్పుడు తినచ్చు. ఇంకా మీరు ఏదైనా శనగపిండి నెయ్యి కాంబినేషనే చాలా బాగుంటుంది కదా. సో బేసన్ లాడు చేసుకునే ఓపిక అందరికీ ఉండదు. అయితే ఇది ఈజీ కదా, దీనికి బేసన్ వేపడం అవేం ఉండదు మనకి. శనగపిండి వేపడం దీనికి చాలా టైం పడుతుంది, దీనికి అవేం అవసరం లేదు. ఇలా అంటే అలా చేసేసుకోవచ్చు, చాలా సులువుగా అయిపోతుంది. నేను దీంట్లోకి చిన్న క్యాషూ పీసెస్ గుచ్చుతున్నాను. మీరు పిస్తా పీసెస్ ఏమైనా, బాదాం అయినా, మీకు ఏవి నచ్చితే అవి మీరు దాని మీద స్టిక్ చేయొచ్చు. సో ఓవెన్లోని 160 డిగ్రీస్లో 15 నిమిషాలు పెడితే మీకు కమ్మటి మన నానకట్టే వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సో అదిగోండి, ఇలా అయ్యాయి. సో కొంచెం మీరు చూసుకుంటూ ఉండండి. ఓవెన్ టెంపరేచర్ దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. మీరు 160-170 డిగ్రీస్ పెట్టిన ఒక 10-11 నిమిషాలు అయ్యాక కొంచెం స్టాప్ చేసి చెక్ చేయండి. ఇంకా బేకింగ్ అవసరం అనిపిస్తే మీరు ఇంకొక 5 మినిట్స్ అలా చేయొచ్చు. మామూలుగా అయితే 14-15 నిమిషాలు సరిపోతుంది. ఓకే, బాయ్.